అనువుగాని చోట అధికులమనరాదు అంటారు. కేసినేని నాని అనవసరంగా కెలుక్కుని జనంతో గూడా బూతులు తిట్టించుకోకుండా ఉంటే బెటర్. మెట్రో రైలెందుకు? ఇక్కడ ఆ రోడ్లు బాగుండాలి, కాలవలు బాగుండాలి, ఫుట్‌పాత్‌లు బాగుండాలి అంటూ ట్వీట్ చేసుకొచ్చారు. హైదరాబాద్‌లో గూడా సమస్యలున్నాయి గదా! కానీ మెట్రో ఎందుకు? మెట్రో వలన ఎంత మార్పొచ్చిందక్కడ? ఇదివరకటి రోజుల్లో కూకట్పల్లి, లేకపోతే గనక ఎల్బీ నగరు, లేదంటే జేఎన్‌టీయు ఇట్లాంటి ఏరియా, ఆ ఏరియాలో ఎక్కడో బిజినెస్. ఇప్పుడు అక్కడ రియల్ ఎస్టేట్ కానీ మిగతాదంతా కేంద్రీకృతం. డెవలప్‌మెంట్ కేంద్రీకృతం. ప్రజల హౌసింగ్ కేంద్రీకృతం అంతా మెట్రో చుట్టూ జరుగుతోంది. మీ ఏరియాలో మెట్రో ఉందా? ఓకే. అయితే ఆ ఏరియాలో అద్దెకి తీసుకుంటారు. ఎందుకంటే ఊళ్ళో ఎక్కడికైనా అరగంట, 40 నిమిషాలు అంతే గదా! మాక్సిమం 1 అవర్. అదే మామూలుగా ఎల్బీ నగర్ దగ్గర నుంచి ఆ చివరికి పోవడానికి వచ్చేటప్పటికి 2 గంటలో, 3 గంటలు. ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ పోవాలంటే 4, 5 గంటలు పడతది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి 3:30 గంటల్లో ఎళ్తాం. హైదరాబాద్ ఎల్బీ నగర్ దగ్గర నుంచి మియాపూర్ పోవాలంటే 5 గంటలు పడతది. కనీసం 3 గంటలు పడతది. అంత దారుణంగా ఉండేటటువంటి సిట్యుయేషన్. విజయవాడ కూడా ఇప్పుడు అట్లాంటి ప్రాబ్లమే ఫేస్ చేస్తుంది. బెంజ్ సర్కిల్ దాకా వెళ్ళడానికి, గుంటూరు నుంచి బెంజ్ సర్కిల్ దాకా వెళ్ళడానికి 45 నిమిషాలు పడతది. కానీ బెంజ్ సర్కిల్ దగ్గర నుంచి రామవరప్పాడు దాటి గన్నవరం దగ్గరికి వెళ్ళడానికి 1 ½ అవర్ పడుతుంది. దారిలో ట్రాఫిక్ అట్లా ఉంటుంది. ఇంకా పెరుగుతోందే గానీ ట్రాఫిక్ తగ్గదు. ఎందుకంటే ఎప్పుడైతే అమరావతి రాజధాని ఇక్కడ కేంద్రీకృతం అయ్యిందో దీని లింక్ అంతా కూడా గన్నవరం అటుకే వెళ్తది. ఎందుకంటే ఇంకా ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఇయన్నీ రావడానికి ఇప్పటికిప్పుడు కనీసం 10 ఏళ్ళు పడతది ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ సెట్ కావడానికి అది. అప్పటిదాకా అక్కడి నుంచినే డిపెండ్ అయ్యి ఉండాలి. ఈవెన్ ఆ తర్వాతనైనా విజయవాడ రోజు పోయే కొద్దీ పెరిగేదే గానీ తగ్గేది గాదు. ఇంకోటి రాజధానిలో ఇది కలుపుతామంటున్నటువంటి సందర్భంలో చేతనైతే విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి, అమరావతి వీటన్నిటికీ కలిపి మెట్రో వేయమని అడగండి. అప్పుడు ఉపయోగం ఉంటది. మెట్రోనే వద్దంటే జనం తిట్టుకుంటారు.